ఆఫీస్కి వెళ్తున్న మహాని, కాలేజ్కి వెళ్తున్న కన్నాని ఇద్దరిని ఆపి బెదిరించిన సురేష్. అక్కడ జరిగిందంతా వెళ్ళి చక్రికి చెప్పిన కన్నా. సురేష్ చితక్కొట్టిన చక్రి. అసలు మహాలక్ష్మి ఏం చేయబోతుంది? మహాలక్ష్మి చక్రిని ప్రేమిస్తుందా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఏంటమ్మా మీరు? ఎందుకని వాళ్ళ ఇంటికి అస్తమానం వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నారు? అవసరమా? ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మన ఇంటికి వచ్చి మన ఇంటి మీద గోల చేసినప్పుడు మన పరువు ఎలా పోయిందో వాళ్ళ పరువు కూడా అలాగే పోవాలి కదా, అందుకే వెళ్ళాము అనిక. శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, ఏంటమ్మా అంటే వాళ్ళకి మీకు తేడా లేదన్నమాట? అంటే ఇద్దరు ఒకటే కదా? మరి ఆ ఇంటికి నన్ను ఎందుకు ఇవ్వనంటున్నారు? చెప్పండి, ఆ ఇంటికి అసలు ఏం పేరుంది, ఏం చెడ్డ పేరుంది అనిక శైలు అడిగేసరికి వాళ్ళ నలుగురు అన్నదమ్ములు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తే తప్పు చేసిన వాళ్ళు అయిపోతారా? పోలీస్ స్టేషన్కి రోజు పోలీసులు వెళ్ళే వస్తూ ఉంటారు, అలాగే చాలామంది వెళ్తారు. అలా అని వెళ్ళిన వాళ్ళందరూ తప్పు చేసినట్టు లెక్క కాదు కదా. ముందు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు చేసింది ఏంటో, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా జస్ట్ మామూలుగా అలా పోలీసులు తీసుకువెళ్ళారు అని ఇంకా వాళ్ళని నేరస్తులే చేసేస్తారా నాన్న? ఏమో, వాళ్ళు ఏదైనా విట్నెస్ ఏమో, ఒకవేళ ఏదైనా చూసారేమో, అది నిజం చెప్పడానికి పోలీసులు తీసుకువెళ్ళారేమో, ఎవరికి తెలుసు నాన్న? పోలీసులు వచ్చిన ప్రతిసారి వాళ్ళే దొంగలు లేకపోతే దుర్మార్గులు అయ్యి ఉండరు నాన్న. మనం చూసే చూపులోనూ మనం ఆలోచించే ఆలోచనలోనూ ఉంటారు. అయినా ఇవి మీకు చెప్తే అర్థం కాదులే, ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు కాబట్టి మీకు ఇక వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. నాకు బాగా అర్థమైంది. నాకు తెలుసు నాన్న, నన్ను తీసుకువెళ్ళి మీరు డబ్బున్నవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కానీ డబ్బున్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉంటానో లేదో అనేది మీకు అవసరం లేదా నాన్న? అయినా మీకెందుకు అవసరంలే, నా సంతోషం గురించి మీకు లెక్కే లేదు కదా అని చెప్పేసి ఇక శైలు అనేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది? ఎంత అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నాం దీన్ని, వీడిని ఇలా తయారవుతారని కళ్ళ కూడా అనుకోలేదు అని ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, చెప్తాను, దీనికి ఇక్కడతో ఆగిపోలేదు, చెప్తాను వీళ్ళందరి సంగతి అనిక. సురేష్ అయితే అనుకుని బయటికి వెళ్ళిపోబోతుంటే, రే ఎవరి మీద నువ్వు గొడవ చేయకు, అర్థమవుతుందా? ఎవరిని ఏడిపించకు, ఎవరిని కొట్టకు, వాళ్ళ మానాన్న వాళ్ళే పోతారు. నువ్వు అస్తమానం వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టుకోకు, నీ పరువు కూడా పోతుంది. ఇక చాలా అని చెప్పేసి ఇక శైలి వాళ్ళ నాన్న చెప్పడంతో, చూద్దాంలే, నేను గొడవ పెట్టుకోకపోవడం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సరే నేను బయటికి వెళ్తాను అనిక బయటికి వెళ్ళిపోతాడు సురేష్ అయితే. ఇక ఈ గొడవంతా అయ్యాక మహాలక్ష్మి అయితే, అలా బీచ్కి వెళ్ళి వద్దామా, ఎవరికి వాళ్ళం హాయిగా ట్రిప్ వేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటారు? నాకు కన్నాకి ఎలాగో 2 రోజులు హాలిడే కదా, అలా బయటికి వెళ్దాం పెద్ది, అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దాము అని మహాలక్ష్మి అడుగుతుంటే, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామా? సరే అదే పని చేద్దాం అయితే అని చెప్పేసి ఇక పెద్ది అంటాడు. పెద్ది ఒప్పేసుకుంటాడు. ఇక చక్రి వాళ్ళందరూ కూడా ఒప్పేసుకుంటారు. మరి అందరం వెళ్తున్నాము, మరి ఆ పెద్ద ఆయన రాడా? ఏమో, వస్తాడో రాడో, మళ్ళీ వచ్చాక అక్కడ ఏం న్యూసెన్స్ చేస్తాడో ఏమో వదినా అని కన్నా అంటుంటే, రే ఆయన మీ నాన్నరా, అలా తప్పుగా మాట్లాడకు, ముందు వెళ్ళి అడిగిరండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అంటుంది. లేదన్నా, నేనైతే అడిగను, ఆయన రావడం నాకు ఇష్టం లేదు అని కన్నా అంటుంటే, సర్లే నేనే వెళ్తాను, నేనే ఒప్పిస్తాను ఆయన్ని అని ఇక వెళ్ళి అయితే నారాయణతో మాట్లాడుతుంది మహాలక్ష్మి. ఏంటమ్మా ఇలా వచ్చో, ఏంటి మ్యాటరు? ఏమీ లేదు మ్యాటర్, ఆమె లేదు మ్యాటర్. మీరు మాతో పాటు ఇప్పుడు బయటికి వస్తున్నారు. ఏంటి మీతో పాటు బయటికా? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటి నన్ను? గుడికా ఎక్కడికన్నానా అని ఇక నారాయణ అంటుంటే, బాబోయ్ నీ నోట్లోంచి గుడికి అనే వర్డ్ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిలే నారాయణగా. ఇంకా ఏమంటాంలే, కానీ పదండి మనం అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాము, మీరు కూడా ఉంటే బాగుంటుందేమో అని ఆశపడి మిమ్మల్ని కూడా రమ్మని పిలుస్తున్నాను అని మహాలక్ష్మి చెప్పడంతో, ఓహో మీరు పిలిచిన పిలుపా ఇది? కొడుకులు ఉన్నారే కానీ ఇన్ని రోజుల నుంచి నాన్నని ఎక్కడికి తీసుకువెళ్దాం ఇక్కడికి తీసుకువెళ్దామని ఎప్పుడూ అనుకోలేదు. వాడు కారు ఉంది, అయినా సరే వాడి కారులో ఎప్పుడన్నా ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లారా? అది లేదు, మహాలక్ష్మి ఉంది కాబట్టే ఇవాళ అందరం కలిసి బయటికి వెళ్ళబోతున్నాము. నిజంగా ఇలాంటి కోడలు ఇంటికి ఒకటి ఉంటే చాలు అని చెప్పేసి ఇక నారాయణ అయితే ఇంకా ఇంట్లో వాళ్ళందరితో అంటాడు. సరే అయితే పదండి రెడీ అవుదాం, బీచ్కి వెళ్దాము అని చెప్పి ఇక మహాలక్ష్మి చెప్పడంతో ఎవరికి వాళ్ళు అయితే అందరూ రెడీ అయిపోయి బయటికి వస్తారు. అబ్బో అన్నయ్య
అమ్మలాగా అచ్చం అన్నీ సంచిలో సర్దుతున్నట్టు సర్దుతున్నావు. ఏంటన్నయ్య ఏమేం పెడుతున్నావు? ఏం లేదురా, అక్కడ ఆకలేస్తే తినడానికి, అలాగే పడిగో అలా కూర్చోవడానికి కింద డోర్ మామూలు మ్యాట్లు వేశాను. ఆ మ్యాట్ల మీద కూర్చుంటే సరిపోతుంది మనకి, సరేనా? పదండి వెళ్దాము అని చెప్పేసి ఇక పెద్ద అన్నంతో పదండి వెళ్దామని మహాలక్ష్మి వాళ్ళందరూ ఇక వెళ్ళిపోయి కారు ఎక్కేస్తారు. ఆ తర్వాత ఒక దగ్గరికి వెళ్ళాక కేశవ అయితే శైలుకి ఫోన్ చేసి బీచ్కి రమ్మని చెప్తాడు. ఇక వీళ్ళందరూ బీచ్కి వెళ్ళిపోయాక శైలు రావడంతో ఇక కేశవ అయితే పక్కకి వెళ్ళి శైలుతో హ్యాపీగా మాట్లాడుకుని, రే ముంగీసా నాకు ఐస్ క్రీమ్ కావాలి, కొంటావా కొనవా? ఎందుకు కొన్నే, పద బుస్సు నీకు మంచి ఐస్ క్రీమ్ కొనిస్తాను అని ఇక ఇద్దరు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుని ఒక చోట అయితే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇంకో పక్కేమో పెద్ద అయితే అలా తిరుగుతూ ఉంటే అదే టైంకి తను బిల్డింగ్ దగ్గర కనిపించిన అమ్మాయి అయితే మళ్ళీ కనిపిస్తుంది ఇక పెద్దికి. ఇక పెద్ద అయితే ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కన్నా నారాయణ అయితే ఒక సైడ్ నించుని ఉంటారు, అలా బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క మహాలక్ష్మి ఏమో ఒక సైడ్కి వచ్చి అబ్బా ఇదంతా భలే ఉంది అని ఫోన్ తీసి ఇక ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెనకాతలే చక్రి కూడా నిలబడి ఉంటాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఏ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఓహో మీరు ఆంటీల్ని మాత్రమే చూస్తారు కదా అని మహాలక్ష్మి అంటుంటే, అబ్బా మీరు అది వదలరా, చంపేస్తున్నారు నన్ను ఆ మాటలతోటి అని ఇక పెద్ద అంటాడు. సర్లే అయినా ఇక్కడేం చేస్తున్నారు, అలా వెళ్ళిరండి అని మహాలక్ష్మి అంటుంటే, లేదండి ఎవరికి వాళ్ళు ఉన్నారు, మీకు తోడుగా ఉండాలి కదా అని ఉన్నాను అంతే అని చక్రి చెప్పడంతో, సర్లే నించోండి అయితే అలాగా, నా ఫొటోస్ అయ్యేదాకా కష్టమైపోద్ది, మీకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, లేదు లేదు నాకు బోరేం కొట్టదండి, మీరు తీస్తూ ఉండండి వీడియోలు, నేను నించుని ఉంటానులే అని ఇక చక్రి అయితే మహాలక్ష్మి వెనకాతలే నించుని ఉంటాడు. అబ్బా మంచి ఛాన్స్ దొరికింది, ఎలా అయినా సరే ఇప్పుడు తనకి మనం లవ్ చేస్తున్న మ్యాటర్ చెప్పేయాల్సిందే అని ఇక చక్రి వెనక్కి తిరిగి మహాలక్ష్మి అక్కడే ఉందనుకుని తన లవ్లో మ్యాటర్ అంతా చెప్పేస్తాడు. వెనకాల తిరిగి చూసరికి మహాలక్ష్మి అక్కడ లేకపోవడంతో, ఇదేంటిది మొత్తం మనసులో మాట చెప్పానే, మహాలక్ష్మి వినిపించుకుందా వినిపించుకోలేదా, ఎటన్నా వెళ్ళిపోయిందా, ఏమైంది అసలు అని చెప్పేసి ఇక ఇప్పటిదాకా ఇక్కడే అనుకున్నారు, ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడి అని ఇక చక్కెర చూసేసరికి ఇక నారాయణ అయితే పోలీసులు తీసుకుని దగ్గరికి వస్తారు. ఇదేంటి నారాయణ పోలీసులతో ఉన్నాడేంటి, ఏమైంది, ఎవరన్నా కొట్టారా ఏంటి అని ఇక చక్రి కూడా మహాలక్ష్మి వెనకాతలే నారాయణ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మహాలక్ష్మి అడుగుతుంటే, ఏంటమ్మా ఏం చెప్తాము, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అసలు ఈయన ఎందుకు వచ్చాడు, ఒక్కడే వచ్చాడు అనుకున్నాం, మీ అందరితో కలిపి వచ్చాడా? అవునండి ఏమైంది అని పెద్ద కూడా అడుగుతుంటే, ఏముంది పబ్లిక్స్ ఉన్న ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నాడు. హేయ్ నేనేం న్యూసెన్స్ చేశానయ్యా, నా మీద లేనిపోనివన్నీ పెడతావేంటి నువ్వు అని నారాయణ అడుగుతుంటే, లేనిపోనివి ఏం పెడుతున్నాను, సిగ్గు లేకుండా అక్కడ బీచ్లో కూర్చుని తాగుతున్నాడండి, మందు తాగుతున్నాడు మీ ఆయన తెలుసా అని చెప్పేసి ఇక పోలీసులు చెప్తుంటే, అయ్యయ్యో క్షమించండి సార్, ఫ్యామిలీతో వచ్చాము, మా తమ్ముడు భార్య, మా ఇద్దరు తమ్ముళ్ళు, నేను, మా నాన్నగారండి, కొంచెం వదిలేండి సారికి అని పెద్ద గట్టిగా అడిగేసరికి, ఏంటి అలా అడుగుతున్నావేంట్రా, మందు తాగడం తప్ప, అయినా చల్లగా ఉంది బీచ్ కదా అని తెచ్చుకుని తాగాను, దానికి కూడా తప్పేనా అని చెప్పేసి ఇక నారాయణ అడుగుతుంటే, తప్పు చేసిందే కాక దానికి కూడా తప్పేనా అని అడుగుతావా, అసలు ఎంత ధైర్యం నీకు, ఇక్కడి నుంచి పద పోలీస్ స్టేషన్కి అని పోలీసులు అంటారు. సార్ 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 ఆయన మా మావయ్య గారు సార్, వదిలేయండి సార్. ఏంటి మావయ్య మీరు, ఎక్కడ తాగకూడదు తెలీదా, ఇది పబ్లిక్స్ తిరిగే ప్లేస్ కాబట్టి పబ్లిక్ ఉన్న చోట తాగకూడదు, అర్థమైందా సార్, మేము అర్థమయ్యేలా చెప్తాము, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇదే ఫస్ట్ టైం నేను రావడం బయటికి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో ఇక మహాలక్ష్మి వాటని విని పోలీసులు అయితే నారాయణ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఏంటండి మీరు, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ తాగేస్తారా, ఇది పబ్లిక్ ప్లేస్, ఎవరన్నా జనాలు తిరుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని తాగుతూ ఉంటే మీరు తాగేసి వాళ్ళని ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడతారు, కాబట్టి పబ్లిక్లో తాగకూడదని ఒక రూల్ ఉంది, ఆ రూల్ తెలియకుండా మీరు అలా మందు తెచ్చుకుని తాగేస్తే పోలీసులు పట్టుకోవడం మానేసి ముద్దు పెట్టుకుంటారనుకుంటున్నారా అని మహాలక్ష్మి అడిగేసరికి, ఈయన వల్ల ఎప్పుడు చూసిన తలవంపలే కానీ ఈయన వల్ల మంచి జరిగేవేవి పనులేం కాదు కదా లేవదనా, నీకు నాకు తెలుసు కదా, పదవదన వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి కన్నా చెప్తుంటే, రే కన్నా సైలెంట్గా ఉండు, దొరికిందే ఛాన్స్ అని మళ్ళీ తిట్టడానికి ట్రై చేయకు, ఇదిగోండి మీరు పెద్దరికం మార్చుకోవాలి, ఏవి పడితే అవి అలా కాల్ చేయకూడదు, ఏవి పడితే అవి తాగేయకూడదు,
అర్థమైందా? పదండి ఇంకా ఇంటికి వెళ్దాము అని చెప్పేసి మహాలక్ష్మి వాళ్ళందరూ అయితే ఇక కారు ఎక్కేసి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక నారాయణ అయితే అలా కోపంగా కూర్చుని ఉంటాడు బయట మంచం మీద. ఏంటి ఇప్పుడు ఎందుకు కోపంగా ఉన్నావు? మాకు కదా కోపం రావాల్సింది, రివర్స్లో నువ్వే కోపం తెచ్చుకున్నావా అని ఇక కేశవ అడుగుతుంటే, ఏరా అందరూ నన్ను తప్పు చేసినట్టుగానే చూస్తున్నారు, నాకు నచ్చలేదు, అసలు నేను ఏ తప్పు చేయలేదు, అయినా సరే నన్ను తప్పుగానే చూస్తున్నారు. ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా తాగేవాడిని, నన్ను బీచ్ అని రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను, లేకపోతే బీచ్కి వచ్చేవాడినే కాదు. మీ అందరూ వెళ్ళిపోయాక హ్యాపీగా 2 పెగ్గులు తాగేసి పడుకునేవాడిని. పోలీసుల ముందు తీసుకువెళ్ళి అవమానపరిచిందే కాకుండా అక్కడ నాకు సపోర్ట్ చేయకుండా అక్కడ వాళ్ళు అలా చేసేస్తే వాయి సెట్ చేసి ఇచ్చేసారు, అంతేనా? ఛీ నారాయణ అంటుంటే, నాన్న ఏం సపోర్ట్ చేయమంటావు, నీకు చెప్పు నువ్వే. అసలు ఏమన్నా సపోర్ట్ చేసే విధంగా అయినా సరే చేసావా నువ్వు? నువ్వేం చేయలేదు, ఎలా పడితే మొత్తం అలా అక్కడ పెంట చేసి వచ్చేసావు. ఆడపిల్ల ఉంది మనతోటి, తన పరువు ఏమవుతుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. ఇవాళ పొద్దున్నే కదా ఆ శైలి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెద్ద గొడవ చేశారు. అయినా సరే రాత్రికి బుద్ధి లేకపోతే ఇంకా బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు కానీ నువ్వు అక్కడ తాగేసి గోల చేసి ఉంటే, నిన్ను పోలీసులు పట్టుకెళ్ళి ఉంటే, తమ్ముడికైనా లేకపోతే నాకైనా ఇంకొక తమ్ముడికైనా పెళ్ళి ఎలా అవుతుంది అనుకుంటున్నావు? ముందు నువ్వు తిరంగా ఉంటే ఇంట్లో అందరూ తిరంగా ఉంటారు, నువ్వు మారవు, మా బతుకులు మారనివ్వవు. నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో అందరూ అనుభవిస్తున్నారు మాటలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వదిన కూడా వాళ్ళ చేత పడాల్సిన అవసరం అసలు వదినకి ఏంటి? అలాంటివి ఏమి అవసరంగా వదిన పడుతుంది. కానీ మనం అందరం ఇంట్లో వాళ్ళమే అనుకుని తను ఫీల్ అయింది కాబట్టే కదా మన కోసం మన తరపున తను మాట్లాడింది. కానీ నువ్వు ఉన్నావు, ఏనాడైనా సరే మా తరపున నించున్నావా? ఏదైనా అంటే గొడవకి వెళ్ళిపోవడమే, కానీ ఆ గొడవని మాటలతో సాల్వ్ చేసుకుందామని ఎప్పుడు ఆలోచించు, ఎప్పుడు మాకు చెప్పవు. ఇప్పుడు చూడు, నీకులాగే మేము కూడా తయారయ్యి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాం, చూసావా నిన్న? ఇవాళ మేమందరం బయటికి తిరగడం వల్ల కొంచెం తల ప్రశాంతంగా ఉంది. సర్లే మేము వెళ్ళి పడుకుంటాము అని ఇక ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి పడుకుంటారు. నారాయణ అయితే ఇంకా అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఇంకా మహాలక్ష్మి రెడీ అయ్యి ఇక ఆఫీస్కి వెళ్దామని చూస్తుంది. నన్ను ఏమన్నా అక్కడ దాకా తోడు రమ్మంటారా అని చక్రి అడుగుతుంటే, ఏమీ అవసరం లేదు, నాకు తెలుసు దారేటో, నేను వెళ్ళగలను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. మరి వెళ్ళగలిగే వాళ్ళు ఎక్కడెందుకు ఆగారు అని చక్రి అడుగుతుంటే, నీ కోసమేం ఆగలేదు, నేను కన్నా కోసం ఆగాను అని ఇక మహాలక్ష్మి అంటుంది. వీడి కోసం మాత్రం ఆగుతారు కానీ నా కోసం మాత్రం ఆగరు, ఏంటో వాడి మీద ప్రేమ, ఛే అని ఇక మహాలక్ష్మి గురించి అయితే ఇక మనసులో అనుకుంటాడు చక్రి. వదిన రెడీ అయిపోయిన వదిన, వెళ్దామా? సారీ వదిన లేట్ అయిపోయింది అని ఇక కన్నా అంటుంటే, నీకు లేట్ అవ్వని రోజు ఏముందిరా, మార్నింగ్ లేగమంటే త్వరగా లేగవు, తర్వాత ఏమి ఇలా చేస్తావు, అయినా ఇంత లేట్ ఏంట్రా నువ్వు? ఎవరైనా లేడీస్ తీసుకుంటారు ఎక్కువసేపు స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి, దానికి దీనికి, కానీ నాకన్నా లేట్గా రెడీ అవుతున్నావు ఏంట్రా నువ్వు? సరే అయిపోయావు కదా, పద టిఫిన్ చేసి బయలుదేరిపోదాము అని ఇక ఫాస్ట్గా టిఫిన్ తినేసి ఇక మహాలక్ష్మి మళ్ళీ కన్నా అయితే రోడ్డు మీద నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అలా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మిని చూసి కన్నాను చూసి గుర్తుపట్టి, ఓహో ఇదేంటిది, వీడెవరన్నా ప్రేమిస్తున్నాడా లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళకి అక్క అవుతుందా? చెప్తాను, నా ఇంట్లో వాళ్ళని తీసుకువెళ్ళిపోయి మా అమ్మాయిని మా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకుందామని చూస్తున్న ఈ రాస్కేల్ ఫ్యామిలీకి బుద్ధి చొచ్చేలా చేస్తాను అని ఇక సురేష్ అయితే చూసి ఇక మహాలక్ష్మి కన్నా వెళ్తుంటే వాళ్ళు ఎదురుగుండా వస్తాడు మనుషుల్ని వేసుకుని. హేయ్ నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కన్నా అడుగుతుంటే, ఎవర్రా కన్నా ఈ అబ్బాయి? ఎవరో కాదు వదిన, శైలు ఉంది కదా, కేశవ అన్నయ్య ప్రేమించాడు, ఆ శైలు వాళ్ళ అన్నయ్య తిను అని ఇక కన్నా చెప్పడంతో, ఓహో నువ్వేనా తన అన్నయ్యవి, తనకి సపోర్ట్గా నిలబడ్డం మానేసి తనకి వ్యతిరేకంగా అసలు ఎందుకు నిలబడ్డారు మీరు? అసలు మీరు అన్నయ్యేనా? అన్నయ్యలందరూ ఇలానే ఉంటారేమో, చెల్లెలు ప్రేమిస్తే మాత్రం సపోర్ట్ చేయరు కానీ అదే అన్నయ్య మాత్రం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి సపోర్ట్ మాత్రం చేసేయాలి అని ఇక మహాలక్ష్మి అంటుంటే, ఏయ్ అసలు ఎవరు నువ్వు, వీళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, ఇవన్నీ నాకు అనవసరం, నా ఇంట్లో అమ్మాయిని నీ ఇంటికి పంపాలని నాకు లేదు, ఎందుకో నీకు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి ఇక సురేష్ అంటుంటే, రేయ్ ఏంట్రా మాటలు, నోరు మూస్తావా మూయివా అని కన్నా అంటాడు. ఏంట్రా నువ్వు రెచ్చిపోతున్నావు, ఏదో నీళ్ళెవరైనట్టు, ఎందుకంత రెచ్చిపోతున్నావు? మీ అక్కో చెల్లో ఎవరికల్లా వింటారు, లేకపోతే నీ ఫ్రెండ్ నీ సీనియర్ అయి ఉంటుంది, అంతకు మించి ఇంకేం కాదు కదా. మీ ఇంట్లో ఒక్క ఆడదని చూడలేదు, మీ కొంపలో ఒక్క ఆడది లేదు, ఎప్పుడూ మీరు కొట్టుకుంటూనే ఉంటారు కాబట్టి మీకు ఇక దేవుడు వేసిన శిక్షలే ఇది అని చెప్పేసి ఇక సురేష్ అయితే కన్నాను అంటుంటే, రేయ్ ఆవిడెవరో కాదురా, మా వదినరా, నువ్వు నోరు మూసుకునుండు. ఓహో నీకు వదినలు కూడా ఉన్నారా? ఏ వదినరా? పెద్దనాన్న వాళ్ళ కొడుకు పెళ్ళామా లేకపోతే ఎవరి పెళ్ళామరా అని చెప్పేసి ఇక సురేష్ అడుగుతుంటే, ఏయ్ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, ఆపుతావా, ఇక్కడి నుంచి వెళ్ళు అని మహాలక్ష్మి అంటుంటే,
ఏంటి కోపం వచ్చిందా? అయినా ఇంత అందంగా ఉంటే మరి ఆ మాత్రం కోపం ఉంటుందిలే. మరి ఇంత అందంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే వెనకాల పడతారు కదా అని చెప్పేసి ఇక సురేష్ అంటుంటే ఇక కన్నాకి కోపం వచ్చేసి రేజ్ అయిపోయి కొట్టడానికి వెళ్ళిపోతాడు సురేష్ని. రేయ్ వద్దు కన్నా పద అని ఇక కన్నా చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అది ఇలా ఉండాలి, దారికి వస్తారు మీరే. నిన్ను ఎలాగోలా ఏదన్నా చేస్తే అప్పుడు మా చెలిజోలికి వాడు రాకుండా ఉంటాడు, మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు, మా పరువు కూడా నిలబడుతుంది అని ఇక అలా ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. అయితే ఏంటి వదిన ఎలా తీసుకొచ్చేసారు? వాడు అసలు మాట్లాడిన మాటలు చూసారా ఎలా ఉన్నాయో? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికి సమాధానం చెప్తుంటే ఇలా పక్కకి తీసుకొచ్చేసారు ఏంటి వదిన అని చెప్పేసి ఇక కన్నా అడుగుతుంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు కూడా మీ అన్నయ్యలాగా వెళ్ళి గొడవ పడతావా? నువ్వు అలా అవ్వకూడదనే కదా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నువ్వు కూడా వాళ్ళలాగా రౌడీలుగా బెదిరించి చేస్తే మళ్ళీ మీరు రౌడీ ఫ్యామిలీ అని ఈజీగా వచ్చేస్తుందిరా మాట. చదువుకున్నప్పుడే అన్ని విలువలు ఉంటాయిరా మనకి. చదువు లేనప్పుడు అలాంటివి ఏమి ఉండవు. నువ్వు ఇప్పుడు చదువు మానేసి వాళ్ళని కొట్టడానికి వెళ్ళాల్సిన అవసరం ఏమని చెప్పు. వదిలే పద మనం వెళ్ళిపోదాము అని ఇక ఆఫీస్కి మహాలక్ష్మి కన్నా కాలేజ్కి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి రాకముందే కన్నా వచ్చేయడం వల్ల కన్నా అయితే దరిగా కూర్చుని ఉంటాడు. ఇంకా ఇంటికి వచ్చేసి ఏమైందిరా ఎందుకలా కూర్చున్నావు అని పెద్ద అడిగేసరికి ఏం లేదులే అన్నయ్య అని కన్నా అంటాడు. కన్నానే అంత డల్గా మాట్లాడిన ఎప్పుడు చూడలేని పెద్ద అయితే వచ్చి ఇక గట్టిగా అడిగేసరికి ఇలా శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి వదిన దగ్గరికి వచ్చి వదిన ఏడిపించాడు. కానీ వదిన నిన్న వాడిని మీద గొడవకి వెళ్తుంటే వదిన నా చేయి పట్టుకుని లాక్కొని తీసుకువెళ్ళిపోయింది. గొడవద్దు ఏమొద్దు వదిలే అని. ఆ గొడవ పెద్దదవడం వదినకి ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఇప్పుడు తట్టుకొని సైలెంట్గా ఉన్నాను నాన్న అని చెప్పేసి ఇక అలా సైలెంట్గా ఉన్నాను అన్నయ్య అని చెప్పేసి ఇక పెద్దకి చెప్తాడు కన్నా. అయితే అవునా ఇలా జరిగిందా అని ఇద్దరు ఆడుకుంటే అప్పుడే ఇక చక్రి వస్తాడు. అన్నయ్య శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి వదిన ఏడిపించబోయాడు, నేనే ఇలా చేశానని చెప్పేసి ఇక జరిగినంత చెప్తాడు కన్నా. అయితే ఇక చక్రికి చాలా కోపం వచ్చేసి ఇక సురేష్ కోసం అయితే ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడున్నావురా నా చేతికి చిక్కర చెప్తాను, నీ వాళ్ళని సంగతి ఊడింది, నీ పని చెప్తాను అని చెప్పేసి ఇక చక్రి అయితే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాడు. ఇక ఇంటికి వెళ్ళకుండానే చక్రికి సురేష్ అయితే దారిలో కనిపిస్తాడు వాళ్ళ మనుషులతోటి. ఇక అక్కడే బైక్ పెట్టేసి సురేష్ని చితక్కొట్టి మెడ పట్టుకుని ఏరా నా భార్య నీకు కావాల్సి వచ్చిందిరా, తను నా భార్యరా, మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది అర్థమవుతుందా? మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్లని ఎంత గౌరవంగా చూసుకుంటారో మాకు తెలుసు, అయినా నీకేం తెలుసు చెల్లిని కొట్టేవాడివి, నీకేం తెలుస్తుందిలే అని ఇక చక్రి అనేసి కారు దిగేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు వాళ్ళని చితక్కొట్టేసి. ఇక మహాలక్ష్మి తిరిగి వచ్చే దారిలో సురేష్ అయితే వెళ్ళి ఇక మహాలక్ష్మికి సారీ చెప్తాడు. ఏంటిది ఒంటి నిండా దెబ్బలున్నాయేంటి, ఏమైందండి మీకు అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే మీ భర్త అనుకుంటా మమ్మల్ని వచ్చి కొట్టాడు, మిమ్మల్ని మీ గురించి తప్పుగా మాట్లాడాను కదా అందుకనే కొట్టేశాడు మమ్మల్ని అని ఇక శైలి వాళ్ళనే చెప్పడంతో ఓహో మ్యాటర్ ఇందాక వెళ్ళిందా అందుకే కొట్టాడా, కొట్టడం మంచి పనే చేశాడులే, వీడేం మంచిగా వాగలేదు, కానీ పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తే వీళ్ళకి లోపలికి వెళ్ళి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇక పెచ్చిపోయి ఇంకా ఫైటింగ్స్ చేస్తారు. కన్నా వాళ్ళెవరికి తెలియకుండా చక్రికి మాత్రమే తెలిసేలాగా చక్రిని నీట్గా థ్యాంక్స్ చెప్పాలి వాడిని కొట్టినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎంతైనా సరే శైలు వాళ్ళు అన్నే కదా వాడు, సరే ఇవన్నీ ఆలోచించాలి అని చెప్పేసి ఇక మనసులో అనుకుని మహాలక్ష్మి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.